జై వీరభద్రకు సార్ నమో నమ. ఇప్పుడు కలి పాలిస్తున్నాడన్న కలిని ఎదుర్కొంటూ కలినికి అడ్డుకట్ట వేస్తూ వీరభద్రుడు మనల్ని అన్ని శిక్ష రక్షణ చేవిస్తూ మనల్ని అందరినీ కాపాడుతుంటూ మనలోన రాక్షసులు వచ్చేస్తున్నాడు. రాక్షసుల లక్షణాలు ఏమి మనసులో అంటే కలియుగంలో ఎప్పుడు మాంసం తినడము, హత్యలు, కుతంత్రాలు, ద్రోహాలు చేయడము, అబద్ధాలు ఆడడము, తర్వాత అన్ని ఆకర్షణలు ఉండడము, ధర్మం పట్టిన వాళ్ళు తక్కువ ఉంటారు నాన్న. ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. ఇవన్నీ ఒకవేళ మీరు మాయలో ఉన్న కలిమాయలో ఉన్న దాని నుంచి తప్పించుకోవడానికి దైవ ప్రార్థన చేసుకోండి, మాంసాన్ని తగ్గించుకోండి. ఈ మటకా కానీ జూదం కానీ ఇటువంటిలో పోదండి. బంగారం చాలా తక్కువ చేసుకోండి. ముఖ్యంగా స్త్రీలు బంగారాన్ని తక్కువ చేయండి అమ్మా. మీరు తాలుబొట్టి వేసుకుంటారు కదా, ఆ తాలుబొట్టిని నల్ల పూసలు వేసుకోండి. ఉత్త బంగారులో బంగారు కలపొద్దండి. అది మనకి రక్ష ఉంటుంది. ఎందుకంటే బంగారులో బంగారు కలిపితే వాళ్ళ మైండ్ ఇదైపోయి బలం తక్కువైపోతుంది ఆడపిల్లలకి.